2024-25 ఆర్థిక ఏడాది మార్చి దాకా కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,071 కోట్లు. 25-26 ఆర్థిక ఏడాది మార్చి వరకు కాగ్ గణాంకాల ప్రకారం 81,532 కోట్లు. 26-27 ఆర్థిక ఏడాది ఏప్రిల్కి కాగ్ 10,901 కోట్లు అప్పని చెప్పింది. మే 5వ తేదీన ఆర్బీఐ నుంచి 4,400 కోట్లు, మే 19వ తేదీన 4,600 కోట్లు, జూన్ 2వ తేదీన 4,400 కోట్లు, జూన్ 1వ తేదీన 4,600 కోట్లు. ఇట్లాగా మే జూన్లలో ఇప్పటికీ 4 సార్లు అప్పు తీసుకున్నారు. 191,504 కోట్లు. ఇవి బడ్జెట్ అప్పులు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ అప్పులు. పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 21,700 కోట్లు, ఏపీఎండిసి 9,908 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకు నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1000 కోట్లు, ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ 14,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 8,500 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డ్ డిస్కమ్స్ ద్వారా 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు, ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ 17,600 కోట్లు, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1,724 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 900 కోట్లు, అట్కో ద్వారా ఏపీ టిట్కో అప్పు 4,450 కోట్లు, అట్కో ద్వారా ఏపీ పీపీఎల్ 500 కోట్లు, రామాయపట్నం పోర్టు 3,938 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ 190 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,300 కోట్లు, టోటల్ 1,12,804 కోట్లు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు, ఎస్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ నుంచి 1,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు, రాజధాని అప్పులు 47,387 కోట్లు. టోటల్గా చూసుకుంటే కనుక రాష్ట్రం 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైంది అన్నటువంటిది లెక్క. 3,51,695 కోట్లు అప్పు చేసింది అని రాసుకొచ్చింది సాక్షి. అంతా బాగుంది. కాకపోతే ఇది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడినా కాదంటుంది. కాకుండా అయితే కష్టం. నెక్స్ట్ ఇయరే మళ్ళీ కట్ చేస్తుంది కేంద్రం. అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళు అప్పులు ఇదివరకు వైసీపీ మీద రాసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ అప్పుల గురించి రాయడానికి ఎందుకు ఏ పేపర్కి, ఈనాడికి, ఆంధ్రజ్యోతికి తీరిక దొరకట్లేదు. పైగా అతను అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చాడని రాశాం. ఇప్పుడు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం మనం. ఎందుకు జరుగుతోంది అన్నదే చర్చ.